గమనించమంటున్నా. ఇక మరొక చిన్న అప్డేట్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో 74% ఓటింగ్ జరిగింది. ఎక్సలెంట్. ఇక ఒంటిమిట్ట అయితే 86%. పోలైన ఓట్లు ఒంటిమిట్టలో 20,681. నిజంగా అక్కడ ఓటర్లను అభినందించాలి. మనము గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 60% కూడా దాటనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసాం. ఎన్నికల సరళిలో బాధ్యత లేని ఓటర్స్ను చూసాం. కానీ జెడ్పీటీసీ ఎన్నికలైనా గ్రామస్తులైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి బాధ్యతగా ఓటేసినందుకు, అలాగే ఈ ఓటింగ్ శాతం ఒంటిమిట్టలో 86% ఓటింగ్ జరిగింది అనంటే దాని మీద నిర్ద్వందంగా మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని అభినందించాలి. ఇక ఒంటిమిట్టకు సంబంధించి ఫస్ట్ రౌండ్ ఉప ఎన్నిక కౌంటింగ్ పోలైన ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 20,681. ఇక టీడీపీ ఆధిక్యం చూస్తే 3,511 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఫైన్, చూద్దాం. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇది కేవలం ఒక సమాచారంగానే మనం భావించాలని ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రజలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని లైటర్ వేలో తీసుకోవాల్సిన పరిస్థితే. పెద్దగా రాజకీయ పార్టీలు దీన్ని హైప్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ప్రయోజనానికి ఉపయోగించుకుంటాయి. లెట్ ఇట్ బి. మన సమయం చాలా విలువైంది. అందుకే జెడ్పీటీసీ ఎన్నికల మీద ఈ దేశ భవిష్యత్తు ఏదో పెద్ద దెబ్బ తగిలిపోతున్నట్టు, మార్పు వస్తున్నట్టుగానో ఏ పార్టీలు మాట్లాడినా వి డోంట్ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. లెట్ ఇట్ బి. ఎస్ అమ్మా, ఇంతకంటే అప్డేట్ ఇవ్వాల్సింది. మరింత సమాచారాన్ని ప్రతి క్షణం మన రిపోర్టర్స్ కూడా అక్కడి నుంచే గ్రౌండ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. అది కూడా మీకు వస్తుంది తొందరలోనే. అలాగే మా రిపోర్టర్ రాయలసీమ ఇన్ఛార్జ్ గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అప్డేట్ గోపి? సార్ మొత్తం మీద అంటే నిజంగానే మీరు ఇందాక కూడా చెప్పారు, ప్రజాస్వామ్యం నిలిచిందనే మనం చెప్పుకోవచ్చు సార్. కనీసము ఓటు వేయడానికి కనీసం మనకు ఓటరు గుర్తింపు కార్డు ఉందా అనేటటువంటి ఆలోచన కూడా పులివెందుల ప్రజలు దాదాపుగా 3 నుంచి 4 దశాబ్దాల పాటు కూడా మరిచిపోవడం జరిగింది. అసలు మనకు ఓటు లేదు, మనం ఏదో ఒక మారుమూల ప్రాంతంలో లేదంటే ఒక ప్రాంతంలో మనం బతుకుతున్నాం, మనం ఎక్కడా కూడా ఇటువంటి అంటే ఎక్కడా కూడా మనం పోయి ఓటు వేసే హక్కు మనకు ఉండదు, మనం నోరెత్తి మాట్లాడే హక్కు మనకు లేదు, మనం అసలు ఈ భారతదేశంలో లేము అనేటటువంటి ఒక నిరుత్సాహంతో ఇన్నాళ్ళు కూడా గడిపారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించి పులివెందుల అసలు ఎవరూ ఊహించలేదు. అసలు అక్కడ నిలబడడానికి అంటే అభ్యర్థిగా నిలబడడానికి, అది ఏ ఎన్నికలు వచ్చినా కూడా అభ్యర్థులుగా నిలబడాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు దాదాపుగా 6,735 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు సార్. ఎందుకంటే ప్రజల చైతన్యం ఆ విధంగా వచ్చింది. ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే సంక్షేమ పథకాలని లేదంటే ప్రభుత్వం అధికారంలో ఉందని ఇవన్నీ కాదు కానీ బట్ అక్కడ ప్రజలకు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వే చేసిన సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, ఎందుకంటే ఇక్కడ మాకు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తే మేమందరూ కూడా మాకు ఇష్టమైనటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల అధికారులకి గతంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల అధికారులు నిర్వహించారు పులివెందుల్లో. ఎందుకంటే మనం దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్లు 3-4 దశాబ్దాల పాటు కూడా అంటే ఎక్కడ కూడా ఓటు వేసుకోవాలనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదు. అంటే అలాంటి భయానక పరిస్థితులు ఇన్నాళ్ల పాటు గడిపిన పరిస్థితి. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల అధికారులు నిర్వహించిన కారణంగా ఇంత ప్రజా తీర్పు వచ్చింది. అందువల్లనే లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆమె అంటే అత్యంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాల కారణంగా హేమంత్ రెడ్డికి అంటే అగ్రనాయకులు చేసిన అరాచకాలని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన కారణంగా ఆయనకు కేవలం 682 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే గతంలో కుప్పంలో మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, కుప్పంలో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి లేదు. కుప్పంలో ప్రతిసారి కూడా
ఎన్నికలు జరిగే సందర్భంలో అభ్యర్థులకి స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే అప్పుడు ఆయన అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఏ నాయకులు కూడా ఎటువంటి, ఎందుకంటే ప్రజా తీర్పు మనం గౌరవించాలి, ప్రజాస్వామ్యంగానే మనం అంటే పోటీలో ఉండాలంటే కూడా ఇతర పార్టీలు కూడా అవకాశం కల్పిస్తారు. అలాంటిది పులివెందుల్లో లేదు. కుప్పంలో గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఇదే జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున బస్సులతో జనాలు దోలి రకరకాలుగా ఓట్లు వేయించినటువంటి చరిత్ర అప్పట్లో వైసీపీది కొనసాగింది. అలాంటి పరిస్థితి లేకుండా కేవలం ఎన్నికల బద్దంగా అదేవిధంగా ఎన్నికల అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇవాళ పులివెందుల్లో ఎన్నికలు జరిపించారు. కాబట్టి ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా ఓటు వేసుకున్నటువంటి అభ్యర్థులు అంటే వేసుకున్నటువంటి ఓటర్లు కూడా ఇవాళ నేరుగా అంటే మనం ఆ రోజు కూడా మన కవరేజీకి వెళ్ళడం జరిగింది. ఒంటిమిట్ట కానీ పులివెందుల్లో కూడా చాలా ప్రాంతాల్లో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అలాంటి అంటే మామూలుగా ఉన్న వాళ్ళే రారు సార్ గతంలో అయితే. అలాంటిది మహిళలు, వృద్ధులు ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి మేము ఓటు వేసుకుంటాము, ఇన్నాళ్ళు అంటే ఓటు వేయకనే కొంతమంది చనిపోతామేమో అనేటువంటి ఆందోళన కూడా గతంలో ఉండేది. అలాంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇక పులివెందులకు సంబంధించి ఇప్పటికే ఆయన బీటికి రవి గారు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒంటిమిట్టకి సంబంధించి కూడా మేము తిరిగిన సందర్భంలో ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి మొన్న ఎలక్షన్ సందర్భంగా కూడా. కానీ వాటన్నిటిని కూడా పటాపంచులు చేస్తూ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 4632 ఓట్లు అంటే మెజార్టీతో ముద్దు కృష్ణమ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది. అదేవిధంగానే వైసీపీకి సంబంధించి 1121 ఓట్లు అంటే ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ ఇంకా కొనసాగుతుంది సార్. అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఓటింగ్ శాతం కానీ అంటే పెద్ద ఎత్తున ఓటర్లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒంటిమిట్టకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైసీపీకి సంబంధించి మాత్రం ఇది ఒక చెంపపెట్టు. అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరగబడితే, ఓటర్లు తిరగబడితే, లేదంటే ప్రజాగ్రహం జరిగితే ఏ రకంగా ఉంటుందనేది దీనికి ఇదే సార్ సాక్ష్యం. ఎందుకంటే పులివెందుల మా అడ్డ, లేదంటే కడప జిల్లా మా గడ్డ అని అంటూ కూడా రకరకాలుగా గతంలో కామెంట్స్ చేసేవారు. అలాంటిది కాదు, ప్రజల అడ్డా అది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నేతలు కూడా ఎక్కడ కూడా మా అడ్డా అనేది ఎక్కడ కూడా ఎవరు అనరు. ప్రజలకు సంబంధించి ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల అడ్డా, ప్రజలు ఓట్లు వేస్తే మనం అధికారంలోకి వస్తాం అనే భావాన్ని అక్కడ వైసీపీకి సంబంధించిన నేతలు ఇంకనైనా సరే గుర్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మొత్తం స్థానిక ప్రజల్లో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మనకు కనపడింది. ఆ ఫలితాలే ఇవాళ పెద్ద ఎత్తున రావడం జరిగింది.